హాయ్ వెల్కమ్ టు తేజస్వి ఎడిట్స్ 95 డేస్ ఆఫ్ ఎడిటింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే 50. ఈరోజు వీడియోలో ఫ్యూజన్ పేజ్ పార్ట్ 2 అనేది కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ డిస్ప్లే నోడ్కి ఇంకొన్ని ఎఫెక్ట్స్ అనేవి యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఫస్ట్ దీన్ని మూవ్ చేద్దాం, టాప్కి అన్నీ సెలెక్ట్ చేసి ఓకే టాప్కి మూవ్ చేసా. ఇప్పుడు డీఫోకస్కి నెక్స్ట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సో డీఫోకస్ సెలెక్ట్ చేసా, ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి ఓపెన్ ఎఫెక్ట్స్, రిజాల్వ్ ఎఫెక్ట్స్, స్టైలైజ్, ఇందులో వచ్చేసి ప్రిజం బ్లర్. సో ప్రిజం బ్లర్ అనేది యాడ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా స్కాన్ లైన్స్ సో యాడ్ అయిపోయాయి. ఎఫెక్ట్స్ని ఆఫ్ చేస్తున్నా. ఇప్పుడు ఒకసారి ఇక్కడ మనకి ఇందాక డిఫరెన్స్ అర్థమైందా? ఇందాక కొంచెం డార్క్గా ఉంది, ఇప్పుడు కొంచెం బ్లరిష్ టైప్ అయిపోయింది. అయితే ఈ స్కాన్ లైన్స్ అనేది ట్రాన్స్ఫార్మ్కి నెక్స్ట్ మూవ్ అవ్వాలి. మీకు ఇక్కడ అర్థమవుతుంది, ఒకసారి అబ్జర్వ్ చేయండి. షిఫ్ట్ ప్రెస్ అండ్ హోల్డ్, మూవ్, అండ్ వీటిని కొంచెం డౌన్కి మూవ్ చేద్దాం. అండ్ షిఫ్ట్ ప్రెస్ అండ్ హోల్డ్, ఈ స్కాన్ లైన్స్ని ఇక్కడ యాడ్ చేద్దాం. సో ఇక్కడ చూడండి డిఫరెన్స్. అంటే మనకి నోడ్ అనేది ఆ డిస్ప్లే ఎలా ఉండాలి, ఏ నోడ్ తర్వాత ఏ నోడ్ ఉంటే బెటర్ అని చెప్పేసి మనం చూసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిస్ప్లే నోడ్కి మనం ఏదైతే ఎఫెక్ట్స్ యాడ్ చేసామో ఆ ఎఫెక్ట్స్ అనేవి ఈ గ్లాస్ నోడ్కి కూడా అప్లై అవ్వాలి. సో అందుకని ఇప్పుడు సపోజ్ నాకు డీఫోకస్ అనేది గ్లాస్ నోడ్కి అప్లై అవ్వాలి. సో ఈ డీఫోకస్ సెలెక్ట్ చేసి కంట్రోల్-C, కాపీ, అండ్ దెన్ గ్లాస్ని సెలెక్ట్ చేసి కంట్రోల్-V. ఓకే, సేమ్ అలానే ప్రిజం బ్లర్, కాపీ, డీఫోకస్ని సెలెక్ట్ చేసి కంట్రోల్-V. యాడ్ అయ్యాయి కదా. సో అలా. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ వార్నింగ్ అని ఒక టెక్స్ట్ అనేది డిస్ప్లే అవ్వాలనుకుంటున్నా. సో దానికోసం టెక్స్ట్ని సెలెక్ట్ చేస్తున్నా. ఓకే, అండ్ 1ని ప్రెస్ చేస్తున్నా. వ్యూ 1కి యాడ్ అయింది. సో ఇప్పుడు టెక్స్ట్ రాద్దాం, వార్నింగ్ అని రాద్దాం, వార్నింగ్. ఓకే, ఈ టెక్స్ట్ మెసేజ్ అనేది దేనికి లింక్ అవ్వలే కాబట్టి మనకి ఇలా చూపిస్తుంది. సో ఎక్కడ లింక్ చేయాలి? ఇప్పుడు ఇక్కడ లింక్ చేద్దాం, ఏమవుతుందో చూద్దాం. సో దానికోసం ఇక్కడ మెర్జ్ నోడ్ని తీసుకొని ఇక్కడ యాడ్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా మనం దీనికి యాడ్ చేసేయచ్చు. యాడ్ చేస్తే ఆటోమేటిక్గా మెర్జ్ 3 అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఇప్పుడు చూడండి, వార్నింగ్ అనేది ఎక్కడుంది? ఆన్ టాప్ ఆఫ్ గ్లాస్ అండ్ డిస్ప్లే నోట్స్, రైట్? అలా కాకుండా ఆ లేయర్లోనే ఉండాలి. సో దానికోసం ఎక్కడ ప్లేస్ చేయాలి? ట్రాన్స్ఫార్మ్కి తర్వాత ఇక్కడ ప్లేస్ చేస్తే అప్పుడు ఈ ఎఫెక్ట్స్ అన్నీ దానికి ఇన్హెరిట్ అయిపోతాయి, అప్లై అయిపోతాయి కదా. సో మెర్జ్ని డిలీట్ చేసి తీసుకొచ్చేసి ఇక్కడ ప్లేస్ చేసి అడ్జస్ట్ చేద్దాం. ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్కి తర్వాత దీన్ని సెట్ చేయాలి. సో దానికోసం మనం ఇక్కడ అడ్జస్ట్ చేయకపోయినా ఇందాక మనం ఇక్కడ మెర్జ్ 3 నోడ్ కోసం ఏం చేసాం, ఈ నోడ్ అవుట్పుట్ని ఈ నోడ్కి ఇలా కనెక్ట్ చేసాం. సో సెట్ అయింది. సో ఆటోమేటిక్గా మెర్జ్ 3 అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి అది ఎలా ప్లేస్ అయిందో. సో ఇప్పుడు ఈ టెక్స్ట్ నోడ్కి ఈ బ్లర్ ఆప్షన్స్ అన్నీ అప్లై అయిపోయాయి. ఓకే, ఇప్పుడు కరెక్ట్గా ఎక్కడ కావాలో అక్కడ సెట్ చేసుకుందాం. అండ్ దాని సైజ్ కానీ, దాని గ్లో కానీ, కలర్ కానీ ఇవన్నీ అడ్జస్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ ఇన్స్పెక్టర్లోకి వెళ్ళేసి ఫస్ట్లో సాలిడ్ ఫిల్లో కలర్ వచ్చేసి రెడ్ తీసుకుందాం. అవుట్లైన్ వచ్చేసి అదర్ కలర్ తీసుకుందాం సపోజ్. అండ్ నెక్స్ట్ షాడో కూడా నేను రెడ్ కలర్ వేస్తున్నా. ఓకే, సైజ్ని కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఒక్కసారి ప్లే చేసి చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ ఈ వార్నింగ్ టెక్స్ట్ ఏం అవ్వాలి అంటే బ్లింక్ అవ్వాలి. సో దానికోసం ఫస్ట్ మనం ఎల్లో కలర్ లైన్ని ఇక్కడ సెట్ చేద్దాం. ఇక్కడే ఎందుకంటే తన ఐస్ క్లోజ్ చేసింది కాబట్టి నేను ఇక్కడ సెట్ చేశాను. ఓకే, నెక్స్ట్ ఈ మెర్జ్ని సెలెక్ట్ చేసి ఇన్స్పెక్టర్లోకి వెళ్ళేసి ఇక్కడ కీ ఫ్రేమ్ని సెట్ చేయాలి. సో మొత్తం బ్లెండ్ ఆప్షన్ అనేది ఆఫ్ చేసా. నెక్స్ట్ కీ ఫ్రేమ్ని ఇంక్రీజ్ చేస్తున్నా 24 దగ్గర. సో అక్కడ ఏం చేయాలి, బ్లెండ్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నా. నెక్స్ట్ మళ్ళీ 34 డిక్రీజ్, నెక్స్ట్ 44,
ఇంక్రీజ్, నెక్స్ట్ 54, డిక్రీజ్, నెక్స్ట్ 64, ఇంక్రీజ్. సో ఇప్పుడు ఒక్కసారి ప్లే చేసి చూద్దాం. ఓకే, సో నేను నార్మల్గా చేశాను, బట్ మీరు ఇంకా ఎఫెక్టివ్గా చేయొచ్చు. వచ్చేసి నాకు తిన కళ్ళ దగ్గర తను బ్లింక్ చేస్తున్నప్పుడు డేంజర్ లైట్ లాగా అక్కడ ఒక లైట్గా ఒక కలర్ అనేది డిస్ప్లే అవ్వాలి. సో దానికోసం నేను ఇంకో నోడ్ని తీసుకొని అక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ అనేది చేస్తా. సో దాన్ని నేను ఈ కలర్ కరెక్టర్కి నెక్స్ట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సో యాడ్ చేయాలంటే నార్మల్గా ఏంటి, నోడ్లోకి వెళ్ళటం లేదా ఈ టూల్స్లో ఏదో ఒక దాంట్లోకి వెళ్ళాలి. అలా కాకుండా షిఫ్ట్ స్పేస్ బార్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా డిఫరెంట్ నోట్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. అందులో మనకు కావాల్సింది కలర్ కరెక్టర్ కాబట్టి CC అని ప్రెస్ చేస్తే కలర్ కరెక్టర్ అనేది డిస్ప్లే అవుతుంది. సో యాడ్, సో ఇక్కడ యాడ్ అయిపోయింది, రైట్. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ నోట్స్కి రీనేమ్ చేయాలనుకుంటున్నా. నార్మల్గా అయితే ఏంటి, ఒక్కొక్క నోట్ని సెలెక్ట్ చేసి చేస్తూ ఉండాలి కదా. అలా కాకుండా ఇప్పుడు నేను 2 నోట్స్ని సెలెక్ట్ చేసి F2 అని ప్రెస్ చేస్తున్నా. సో ఫస్ట్ కలర్ కరెక్టర్ 1, దానికి ఏం నేమ్ ఇద్దాము, ఫర్ ఎగ్జాంపుల్ బేస్ కలర్ అని ఇస్తాను నేను. ఓకే, నెక్స్ట్ ఆటోమేటిక్గా సెకండ్ నోడ్ రీనేమ్ అడిగేస్తుంది అనమాట. సో రెడిష్ అని పెడతాను. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు దీన్ని కలర్ కరెక్ట్ చేద్దాం. సో మొత్తం డిస్ప్లేకి అప్లై అయిపోయింది కదా. సో అలా కాదు, జస్ట్ తన ఫేస్కే అప్లై అవ్వాలి. సో అప్పుడు ఏం చేయాలి, ఎలిప్స్ నోడ్ అని తీసుకోవాలి. సో ఇక్కడ టూల్స్లో సెలెక్ట్ చేయకుండా షిఫ్ట్ స్పేస్ బార్, ఏ నోడ్ కావాలి, ఎలిప్స్. సో ఎలిప్స్, యాడ్ అయిపోయిందా. సో మనం ఐస్ దగ్గర హైలైట్ అవ్వాలి కలర్ అనుకున్నాం కదా. సో అలానే సెట్ చేద్దాం. ఓకే, అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే దీనికి సాఫ్ట్ ఎడ్జ్ అనేది డిక్రీజ్ చేద్దాం. ఓకే, అండ్ ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఓకే, ఇప్పటివరకు మనం డిఫరెంట్ నోట్స్ని యాడ్ చేసాం. బట్ ఇక్కడ ఏంటి అంటే డిస్ప్లే అంటే దీనికి రిలేటెడ్ మొత్తం ఈ నోట్స్, అండ్ గ్లాస్ రిలేటెడ్ నోట్స్ ఇవి, అండ్ కలర్ రిలేటెడ్ నోట్స్ ఇవి, అలా డిఫరెంట్గా ఉన్నాయి కదా. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే వాటిని కంబైన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ గ్లాస్ రిలేటెడ్ అన్నీ ఒక గ్రూప్ లాగా క్రియేట్ అవ్వాలి. సో దానికోసం వాటిని సెలెక్ట్ చేసి షిఫ్ట్ స్పేస్ బార్, అండర్లే, యాడ్. సో యాడ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ అవుట్ సైడ్ క్లిక్ చేసి దీన్ని ఓన్లీ అండర్లైన్ సెలెక్ట్ చేసి రీనేమ్ చేసుకోవచ్చు, F2. ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్లాస్ రిలేటెడ్ నోడ్ కాబట్టి GLS అని పెడుతున్నా. ఓకే, నెక్స్ట్ సేమ్ అలానే ఇప్పుడు ఇది డిస్ప్లే నోడ్కి రిలేటెడ్ కదా. సో వీటిని సెలెక్ట్ చేద్దాం. ఈ నోట్స్ని సెలెక్ట్ చేసి షిఫ్ట్ స్పేస్, అండర్లే, యాడ్. అండ్ అడ్జస్ట్ చేద్దాం. ఓకే, సిమిలర్లీ రీనేమ్ చేద్దాం, ఓన్లీ అండర్లే, F2. ఇది డిస్ప్లేది కాబట్టి DSPL అని పెడుతున్నా, DSPLY అని పెట్టా. సిమిలర్లీ వీటికి కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఈ గ్రూప్కి మనం కలర్ కూడా చేంజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రూప్ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసి సెట్ కలర్, ఫర్ ఎగ్జాంపుల్ నేను వైలెట్ ఇస్తున్నా. ఓకే, సిమిలర్లీ ఈ గ్రూప్కి కూడా డిస్ప్లే గ్రూప్కి సెట్ కలర్ గ్రీన్. ఇలా కలర్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. సో ఇలా కలర్స్ ఇవ్వడం వల్ల మనకి యూజ్ ఏంటంటే డిస్ప్లే పర్పస్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా. సో దాన్ని క్లిక్ చేయండి, ఇక్కడ డైరెక్ట్గా జంప్ అవ్వచ్చు.
డిస్ప్లేకి జంప్ అవ్వాలంటే డిస్ప్లేకి, గ్లాస్కి అయితే గ్లాస్, అలా మనం ఇక్కడ నుంచే డైరెక్ట్గా జంప్ అవ్వచ్చు. అండ్ దీన్ని జూమ్ అవుట్ అండ్ జూమ్ ఇన్ చేయడం కోసం నమ్లాక్ ఉంటుంది కదా, నంబర్ 10 ప్రెస్ చేసి ప్లస్ అంటేనేమో జూమ్ ఇన్, నంబర్ 10 ప్రెస్ చేసి మైనస్ అంటేనేమో జూమ్ అవుట్, జూమ్ ఇన్, జూమ్ అవుట్. ఓకే, ఇంకా ఏంటంటే ఇంకా ఈ నోట్ టూల్ రిలేటెడ్ ఆప్షన్స్ కావాలంటే ఎంటీ స్పేస్ మీద రైట్ క్లిక్ ఇచ్చేస్తే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. మనకి ఫ్యూజన్ పేజ్లో నోట్ టూల్ అనేది చాలా ఇంపార్టెంట్.